దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే సందేశం ప్రియా దేవుని బిడ్డలారా, తోమా భారతదేశానికి రాలేదు అని ఒక ప్రభు సేవకుడు మరి చెప్పుటను నేను విని ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ ప్రభు సేవకుడు చెప్పినట్లు తోమా మరి భారతదేశానికి రాలేదా లేక వచ్చి ఉన్నారో ఈ విషయాలు తెలుసుకునే ఈ ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే కొన్ని తెలిసి తెలియలేని బోధలు ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి బోధలుగా ఉన్నాయి గనుక ఇంతకీ తోమా భారతదేశానికి వచ్చాడో లేదో ఈ విషయాలను మనం ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇవన్నీ కూడా వాక్యాధారాలతో సహా చరిత్ర సంబంధమైన విషయాలతో మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా మీరు వినుట ద్వారా వీక్షించుట ద్వారా మీకు తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. విశ్వాసములో స్థిరులుగా నిలకడగా మీరు ఉండగలరు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా యొక్క ఈ ఆరాధనను అయా మీ షూట్ చేసి యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తున్నప్పుడు అయా వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, వారి ఆధ్యాత్మిక జీవితాల క్షేమాభివృద్ధికి గొప్ప నాయన దీవెనకరంగా ఉండినట్లు మీ కృప దయచేయండి నాయన. తండ్రి, నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో అయా జరుగుతున్న కార్యక్రమాలన్నీ అయా వీక్షిస్తూ వాటిలో పాల్గొంటున్న ఏకీభవిస్తున్న మా ప్రియులందరికీ ప్రతి కార్యక్రమము కూడా నాయన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో ఈ ఆరాధనని జరిపించుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో ఈ వారములో ఆయన చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, ఆత్మతో, సత్యముతో, యథార్థమైనటువంటి హృదయాలతో ఆయన ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి మేలుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. దేవుడు మన ఎడలు చూపిన కృపకు, దేవుడు మన ఎడలు చూపిన దయకు ఏమండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయన సంతోషించి ఆనందించే గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము కూడా కలిసి ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలకు ప్రతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడై వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టే మేము ఆరోగ్యముగా ఉన్నాం. నీ కృపను బట్టే మేము సమృద్ధిని అనుభవిస్తున్నాం. నీ కృపను బట్టే సమాధానమును అనుభవిస్తున్నాం. నీ కృపను బట్టే సురక్షితమైన పరిస్థితుల మధ్య మా జీవితాలు ముందుకి అయా నీ కృపలో నడిపించబడుతున్నాయందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ విధముగా నీ సన్నిధులు నీ కృపను జ్ఞాపకము చేసుకోవడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయా శ్రమలలో మాకు తోడుగున్నవాడా, నిందలలో అవమానములలో మాకు తోడుగున్నవాడా, ప్రభువా మమ్మల్ని గణపరిచినవాడా, దేవా ఇగో మా ద్వారా మహిమ పొందుతున్నవాడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. మేము మొర్రపెట్టగా అయా మా మొర్రకు జవాబిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో యెహోవా రఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షమాగా, యెహోవా షాలేముగా, ఎల్ షదాయిగా, అయా ఎల్ రోహీగా, యెహోవా ఇరేగా అయ్యా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు ఘనత, యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు మహిమ నాయన. ఓ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటున్నా మా ప్రియులందరిపై అయ్యా మీ దీవెనలు దిగనమైన వేడుకొరుచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. ఓ వారి పక్షముగా మీ కార్యములు నూతనపరచండి, అద్భుతాలతో నింపండి, ఆశ్చర్య కార్యాలతో నింపండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నాకైతే లేదు ఏ స్తోమత, నాకైతే లేదు ఏ స్తోమత, నీ పిల్లలలో చేర్చబడుట, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ పిల్లలలో చేర్చబడుట, నీ పొందిన నీ ప్రేమ సంపన్నత, నీవాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత, నీ రక్తములో శుభ్రపరచి నీ పోలికగా నన్ను మలచి, నీ రక్తములో శుభ్రపరచి
పోలికగా నన్ను మలచి నీ బీజమును నాయందుంచి నీ వారసుని చేసితివి, నీ వారసుని చేసితివి. నీ పిల్లలలో చేర్చబడుట నే పొందిన నీ ప్రేమ సంపన్నత, నీ వాడనై యుండుట తండ్రి నీవిచ్చిన ధన్యత. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఏ విధముగా నీ సన్నిధిలో నీ కృపను దయని జ్ఞాపకము చేసుకొని ఆత్మతో సత్యముతో అయా ఈ విధముగా నేను ఆరాధన చేయడానికి మా అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. అయా ఈ ఆరాధన మీకే అర్పిస్తున్నా. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించి ఆరాధించిన మా ప్రియులందరూ నూరంతులుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకము చేసుకుని ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని హెచ్చించినటువంటి మరి ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఎందుకంటే మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. దేవుని వాక్యం చెప్తుంది మరి విస్తారముగా మాట్లాడుట వలన ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విస్తారమైన మాటలలో దోషం ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి గనుక మరి మనుషులు మాట్లాడే విస్తారమైన మాటలు అవి దోషంతో కూడినవి, అవి మనకి మంచి చేసేవి కాదు, మేలు చేసేవి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అలా కాదు. అవి యథార్థమైనవి, అవి మనకు మేలు చేసేవి, మంచి చేసేవి, మానసిక నెమ్మదినిచ్చేవి, మానసిక సమాధానమునిచ్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని బలపరిచేవి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి. ప్రియా దేవుని బిడ్డలారా, పరసంబంధమైన జ్ఞానంతో మనల్ని నింపేవి, వివేకముగా నడుచుకున్నట్లు మనల్ని నడిపించేవి, మనకి వివేచన నేర్పేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని యొక్క మాటలు మన విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేసేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసములు స్థిరులుగా మనల్ని ఉండేటట్లు చేసేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే భక్తులైన వారు అంటూ ఉంటారు, ఇగో మరి నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మది కలుగజేసి ఉన్నదని. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటల్లో మోసము లేదు, దేవుని మాటల్లో యథార్థత ఉంది. దేవుని మాటలు నమ్మదగినవి, ఇవి మన జీవితాలను ఏమండి అత్యున్నత మరి దీవెనకరమైన మార్గాలలో నడిపించేవి, మంచి విలువలు కలిగిన జీవితాన్ని మనకు నేర్పేవై ఉన్నాయి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుని మాటలు వినడానికి మన యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతవరకు తోడుగుండి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా
మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమా భారతదేశానికి రాలేదు అని ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రభు సేవకుడు చెప్పుటను నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రభు సేవకుడు చెప్పినట్లు నిజంగా మరి అపోస్తులుడైనటువంటి తోమా గారు భారతదేశానికి రాలేదా, లేకపోతే ఆయన వచ్చి ఉన్నారో అనేటటువంటి ఈ విషయాలకు సంబంధించిన విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానము చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని బోధలు ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నాయి కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క బోధలు ఆ వాక్యానుసారమో కాదో తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మా ఈ ఆరాధన ద్వారా మరి మేము చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క బోధలు వాక్యానుసారముగా ఉన్నాయో లేవో తెలియజేసి ప్రయత్నములో ప్రియా దేవుని బిడ్డలారా మరి వాక్యానుసారమైన బోధ, స్వచ్ఛమైన బోధ ఏమండి మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఆరాధన ద్వారా తీసుకుని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక మరి వారి యొక్క బోధలు వాక్యానుసారమైనవో కావో మీకు తెలియపరచబడాలంటే తప్పక ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు వినుట ద్వారా అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైన విశ్వాసములో మీ విశ్వాసాన్ని కొనసాగించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమాకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, తోమా క్రీస్తు ప్రభు యొక్క మరి 12 మంది శిష్యులలో ఒకడిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గలిలయ ప్రాంతమునకు చెందినవాడు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4 వరకు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మరి ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో తోమా ఒకనిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చేపలు పట్టే వృత్తిలో మిగిలిన శిష్యులకు పరిచయస్తుడుగా ఏమండి మరి ఉన్న యోహానికి సన్నిహితుడిగా ఉన్నవానిగా తోమాని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అందువలననే ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్తలో మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా తోమా ప్రస్తావన మరి అనేక మారులు మనకి కనబడుతుంటుంది. అంటే ఎక్కువసార్లు యోహాను సువార్తలో తోమా ప్రస్తావన ఏమండి యోహాను భక్తుడు వ్రాసినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు యోహాను సువార్త 11వ అధ్యాయం 6-16, 11వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-6 వరకు, 14వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 26, 27 వచనాలు, యోహాను సువార్త 21వ అధ్యాయం 1-14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో తోమాకు సంబంధించిన అనేకమైన విషయాలు యోహాను భక్తుడు యోహాను సువార్తలో వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తోమా అనేటటువంటి పదం థామస్ అనే అరమియా మాటకు అనువాదం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అరబిక్ భాషలో ప్రియా దేవుని బిడ్డలారా టౌమా అని మనం చూస్తూ ఉంటాం. ఆ ఒక టౌమా అనేటటువంటి మాటకు కవలవాడు అని అర్థం వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తోమాకి మరో పేరు దిదుమాగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పదము తితుమస్ అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి గ్రీకు పదానికి అనువాదంగా మనం చూస్తూ ఉంటాం. ఈ మాటకు కూడా కవలవాడు అని అర్థం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దిదుమా అనేది బిరుదై ఉన్నది అని బైబిల్ పండితుల అభిప్రాయమై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ తోమా అనుమానం అనే మార్గములో ప్రయాణించి విశ్వాసం అనే గమ్యాన్ని చేరినట్లు బైబిల్ పండితులు తెలియజేయటను మనం చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ప్రియా దేవుని బిడ్డలారా తోమా కలిగి ఉన్నటువంటి అనుమానమును గురించి ఆయన చెప్పుచు ఇలా అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనందరి సందేహాన్ని తీర్చడానికే తోమా సందేహించి సమాధానం రాబట్టాడని ఆయన వ్రాయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు
తోమాతో ఈ విధంగా అన్నిట్లు యోహాను సువార్తలో మనం చూస్తుంటాం. ఏ విధంగా అంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇండుము అని ప్రియా దినబిడ్లారా, మరి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు తోమాకి తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సమయంలో చెప్పుటను మనం చూడగలం. ఇంకా అక్కడ నుండి అప్పటి నుండి ప్రియా దినబిడ్లారా, తోమా అత్యున్నతమైనటువంటి విశ్వాస సంబంధమైన వానిగా మరి యేసు ప్రభువారు ఆయనకి చెప్పినటువంటి మాటలు తోమాని అత్యున్నతమైనటువంటి విశ్వాసి సంబంధిగా మార్చివేయటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దినబిడ్లారా. తదుపరి మరి శిష్యులతో పాటు తాను కూడా మేడగదిలో ప్రియా దినబిడ్లారా పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా, ఈ విషయాలు యోహాను సువార్త 20వ అధ్యాయం 26, 27, 29 వచనాల్లో చూస్తుంటాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13, 14లో కూడా మనం చూస్తుంటాం. ప్రియా దినబిడ్లారా, విషయాలు గమనించండి. అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను యేసు ప్రభు వారు తోమాకి అనుగ్రహిస్తూ ప్రియా దినబిడ్లారా తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దూరపరిచి తోమాని విశ్వాసముతో నింపడమే కాకుండా ప్రియా దినబిడ్లారా మరి వాగ్దానము చేయబడిన ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన వారిలో తోమా కూడా మేడగదిలో ఉన్నప్పుడు తోమా కూడా పరిశుద్ధాత్మతో నింపబడుటను ప్రియా దినబిడ్లారా ఈ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దినబిడ్లారా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మరి ఆయన 40 దినాలు తాను ఆయా సందర్భాల్లో అనేకులకు ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. శిష్యులకు కూడా తన ప్రత్యక్షతను అనుగ్రహించడమే కాకుండా దేవుని రాజ్య విషయాలను ప్రియా దినబిడ్లారా ఆయన బోధించినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధించుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దినబిడ్లారా. అయితే ఆ బోధించినటువంటి విషయాల్లో ప్రియా దినబిడ్లారా మరి ఆ బోధించిన విషయాలను వినిన వారిలో ఒకనిగా తోమాని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ బోధించినటువంటి విషయాల్లో మరొక మాట మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 1:8లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన అక్కడ మాటలు మనకు కనబడుతుంటాయి. ఆ మాటలు ఈ విధముగా ఉన్నాయి ప్రియా దినబిడ్లారా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందురని ప్రభు చెప్పినటువంటి మాటలు విన్నవారిలో తోమా ఒకడిగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు శిష్యులకు చెప్పినటువంటి మాటలు ఆ మాటలు వినిన వారిలో తోమా ఒకనిగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దినబిడ్లారా మరి యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగాంతముల వరకు అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాటల్లో ప్రియా దినబిడ్లారా యెరూషలేము అదేవిధముగా యూదయ సమరయ ప్రాంతాల వరకు వాటికి సంబంధించిన చివర ప్రాంతాల వరకు అని ఈ మాట అర్థము కాదు. కానీ ప్రియా దినబిడ్లారా భూమి ఎంతవరకైతే ఉందో భూమి చివర వరకు ఉన్నటువంటి ప్రతి ప్రాంతము వరకు కూడా యేసు యొక్క జనన మరణ పునరుద్ధానాల సువార్త ప్రకటింపజేయాలి అనేటటువంటి ఆ మాటలు ప్రభు తెలియపరుస్తూ అలాగా వారు ప్రకటించేటట్లు చేసేటటువంటి పని వారు దేని ద్వారా చేస్తారంటే పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడినప్పుడు వారు అట్టి పరిచర్యలో ముందుకు వెళ్తారనే విషయాలను ప్రభు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు విన్నటువంటి తోమా ప్రియా దినబిడ్లారా మరి ఆ దేవుని ఆత్మతో నింపబడిన తదుపరి ప్రియా దినబిడ్లారా మరి భూమి యొక్క చివర ప్రాంతాలకు కూడా దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళ్ళాలని భారము కలిగిన వానిగా తోమాని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్లారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్లారా మార్కు సువార్త 16వ అధ్యాయం 15లో మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు చెప్పినటువంటి మాటలను మార్కు సువార్తికుడు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఏమని వ్రాసి తెలియపరుచున్నారంటే ప్రభు చెప్పినటువంటి మాటలు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పినటువంటి యేసు ఆజ్ఞ మేరకు పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రియా దినబిడ్లారా ఇండియాకు మరి వచ్చిన వానిగా తోమాని మనం చూడగలం. ప్రియా దినబిడ్లారా ఈ విషయాలు గమనించండి. అంటే తోమా మరి భారతదేశానికి వచ్చి సువార్తను అందించారా లేదా అనడానికి వాక్యాధారాలు కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి తోమాని
మరి ఏ ఒక్క దేవుని మాటలు భారతదేశం వరకు కూడా తాను క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాలు ఆయన దేవుడు అనే విషయాలను ప్రకటన చేయడానికి తోమా రావడానికి గల కారణాలు ఏవై ఉన్నవంటే ప్రభు తెలియపరిచినటువంటి మాటలే ఆయనకు స్ఫూర్తిగా ప్రేరణగా నిలిచి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞ సంబంధించిన మాటలుగా తను తీసుకొని ప్రియా దేవుని బిడ్డలారా భారతదేశానికి ఆయన వచ్చి ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా మరి తోమా ఇండియాకు వచ్చుటకు మరొక కారణం కూడా మరి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఏటి కారణం అంటే ఒక సందర్భంలో ఆ మేడగదిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏ దేశానికి వెళ్ళి ప్రభువును ప్రకటించాలో తెలుసుకోవడానికి వారు ఏం చేశారంటే వారందరి పేర్లలో చీట్లు వేయగా ప్రియా దేవుని బిడ్డలారా తోమాకు మాత్రం భారతదేశానికి వెళ్ళాలని ఆ వేయబడినటువంటి చీట్లలో వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే శిష్యులందరూ కూడా ఎవరు ఏ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని దేవుడు మనకు తెలియజేస్తాడో అనడానికి ప్రియా దేవుని బిడ్డలారా వారికి ప్రయత్నాన్ని చేశారు. ప్రతి ఒక్కరు పేర్లలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాటిని వ్రాసి వారు ఆ చీట్లు తీసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా తోమా భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని తోమా విషయమై ఆ చీట్లు తీసినప్పుడు తోమా విషయమై వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇవన్నీ కూడా చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అపోస్తులైనటువంటి తోమాకి మన ఇండియా లేక మన భారతదేశపు భాష రాదు కదా ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఏ భాషలో సువార్తను ఆయన ప్రకటించాడు అనేటటువంటి ప్రశ్న మనకి కలగవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మార్కు సువార్త 16:17లో ఉన్నట్లు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి మాటల్లో ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇందులో కొత్త భాషలు మాట్లాడుట అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరైతే నమ్ముతారో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి వలన మరి వారి ద్వారా మరి దేవుని యొక్క శక్తి పనిచేయడమే కాకుండా వారు కొత్త భాషలు మాట్లాడుతారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఎవరైతే నమ్ముతారో ప్రియా దేవుని బిడ్డలారా వారు కొత్త భాషలు మాట్లాడుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మార్కు సువార్త 16:17లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇది దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా వారికి ఇవ్వబడేటటువంటి అద్భుతమైనటువంటి కృప అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ప్రియా దేవుని బిడ్డలారా మరి అపొస్తలుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మేడగదిలో ఆ ఒక వాగ్దాన ఆత్మైనటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అన్య భాషలతో వారు సాగినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అన్య భాషలతో అనగా పరలోకపు భాష కాదు కానీ ఇతర భాషల్లో మాట్లాడసాగిరి అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా విన్నవారు తన స్వభాషతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడ్డారు అని అక్కడ మనం చూస్తుంటాం. తాను పుట్టిన దేశపు భాషతో వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములు వివరించుచున్నారని చెప్పుకొనిరి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4, 6, 8, 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నవారందరూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక శిష్యులు ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మచే వారు నింపబడ్డారో వారు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ అన్య భాషలు ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ వచ్చిన వారందరికీ కూడా వారికి సంబంధించినటువంటి భాషలుగా వారు గుర్తించి అర్థము చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుక అన్య భాషలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా పరలోకపు భాష కాదు. ఈ విషయాలు గమనించండి. అంటే మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్య భాషలు మాట్లాడసాగిరి అనేటటువంటి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే అది పరలోకపు భాష కాదు కానీ మనుషులకు సంబంధించినటువంటి వారి యొక్క మరి స్వభాషగా అది మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అంటే అక్కడికి వచ్చిన వారి యొక్క భాషలకు వారి యొక్క
భాషలై అవి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలు వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరుస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడే భాష కూడా ఉన్నది అని మరి ఆయన తెలియపరుస్తున్నట్లు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14:2 మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడే ఈ భాష ఆత్మ వలన మర్మములను పలుకుటయ్యి ఉన్నది అని పౌలు గారు అక్కడ వ్రాసి తెలియపరచుతున్న మనం చూస్తూ ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన కృపావరముల్లో ఒకటై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుడు తన కృప ఆ విధానములోని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చేదిగా ఈ యొక్క మరి భాష అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, నానావిధ భాషలు అనేది ఇది కూడా ప్రియా దేవుని బిడ్డలారా కృపావరముల్లో నుండే ఇయ్యబడేటటువంటివే అని మనం తప్పక తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:10 మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా దేవదూతల భాషలు కూడా ఉన్నాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అన్య భాషలు అనేటటువంటి అర్థము వేరు, అదేవిధముగా దేవునితో మాట్లాడే భాష యొక్క అర్థము వేరు. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, నానావిధ భాషలు వేరు. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవదూతల భాషలు వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఒకే భాష కాదు కానీ వేరు వేరు భాషలుగా మనం తప్పక తెలుసుకోవాలి. వేరు వేరు అర్థాలను, ఆత్మీయ అర్థాలను మనకి తెలియపరుస్తున్నాయని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బాబేలు గోపురం దగ్గర మరి బాబేలు గోపురం దగ్గర మనం చూస్తున్నప్పుడు భాషలు అక్కడ తారుమారు అయినట్లు మనం చూస్తూ ఉంటాం. అసలు భాషలు అనేవి మరి ఆ ఒక జన్మించడం, పుట్టడం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ప్రియా దేవుని బిడ్డలారా, బాబేలు గోపురము దగ్గర. ఎందుకో మరి అక్కడ ప్రారంభించబడ్డాయో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎందుకు ఒక్క భాషగా ఉన్న భాషను అనేక భాషలుగా అక్కడ దేవుడు మరి మార్చివేశాడో ఈ విషయాలన్నీ కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం ద్వారా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలనేటటువంటి దేవుని ఆత్మ ద్వారా తెలియపరచాలనేటటువంటి ఆత్మీయ సత్యాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భారతదేశానికి మరి క్రీస్తు సువార్తను తీసుకుని వచ్చినటువంటి అపోస్తులుడైనటువంటి తోమా గారికి మన భారతదేశపు భాష ఆయనకి రాదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ భాష రాని ఆయన మరి భారతదేశానికి ఆయన వచ్చి క్రీస్తు సువార్తను ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ప్రకటించి ఉన్నాడో అది తెలియపరచడానికే ఈ విషయాలన్నీ మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు వినటం ద్వారా నేను చెప్పే ప్రతి విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బాబేలు గోపురం దగ్గర ముందున్నటువంటి భాష హీబ్రూ భాష. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదికాండపు గ్రంథకర్త అయినటువంటి మోషే హీబ్రూ భాషలో దానిని వ్రాసిన గనుక అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు బాబేలు గోపురం దగ్గర దేవుడు భాషలో తారుమారు చేయకముందు ఒక్క భాషే ఉండేది. ఆ ఒక్క భాష కూడా హీబ్రూ భాషయే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే బైబిల్ పండితులు చెప్పుచున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, బాబేలు గోపురం దగ్గర భాషను మరి దేవుడు తారుమారు చేయగా 100 భాషలు అక్కడ మొదట జన్మించాయి అని బైబిల్ పండితులు చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాన్ని మరి ప్రపంచంలోని సుప్రసిద్ధ లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి ఒక నివేదిక ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి ఈ విషయాన్ని ప్రపంచంలోని సుప్రసిద్ధ లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి నివేదికల ప్రకారం మరి ఈ రోజున ప్రపంచంలో 6500 పైగా భాషలు విస్తరించాయి అని ప్రియా దేవుని బిడ్డలారా వారు తెలియపరచడం మరి జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క సర్వేల ద్వారా వారు తెలియపరచడం జరిగి ఉన్నది. అంటే బాబేలు గోపురం దగ్గర 100 భాషలతో ప్రారంభమైనటువంటి భాషలు ఈ రోజున కొన్ని వేల భాషలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ భాషలకు మూలకారకుడు మాత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే బాబేలు గోపురం దగ్గర ఒక్క భాష ఉండేది. ఆ ఒక్క భాష కూడా హీబ్రూ భాష అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇన్ని వేల భాషలుగా దేవుడు మార్చుటకు కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, బాబేలు గోపురం
ఆ కట్టను ఆరంభించినటువంటి నిమ్రోదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇతని యొక్క భార్య అయినటువంటి మరి సెమిరామిస్సు, అదేవిధంగా వీరి యొక్క కుమారుడైనటువంటి తమ్మూజు, మరి వీరే ప్రధాన కారకులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆరాధనను వీరు పొందుకొనుటకు మరి పూనుకొనుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే నిమ్రోదు భార్య అయినటువంటి సెమిరామిస్సు, అదేవిధముగా తమ్మూజు అని, వీరి కుమారుడైనటువంటి తమ్మూజు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి అంతేకాదు, భూమి మీద చెదిరిపోకుండా ఉండడానికి, పేరు సంపాదించుకోవడానికి, అదేవిధముగా మరలా జలప్రలయం వస్తే మరి తప్పించుకోవడానికి, మరి ఆ దేవునిపై యుద్ధం ప్రకటించడానికి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా కీర్తనలు 33వ కీర్తన 10-11, సామెతలు 21, అదేవిధముగా 30వ వచనం, 19వ అధ్యాయం 21, యెషయా గ్రంథం 45:9, అదేవిధముగా ప్రియులారా యోహాను సువార్త 15వ అధ్యాయం 5 ద్వారా మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమని ఉంటుందంటే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను మరి ఆ ఒక నిలువదు అని అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి దేవునికి విరోధమైనటువంటి రీతిలో బాబేలు గోపురం దగ్గర కొన్ని ఆలోచనలు మరి ప్రారంభమయ్యాయి. దేవునికి విరోధముగా కొన్ని ఆలోచనలు కొనసాగించబడడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే బాబేలు గోపురం దగ్గర ఒకరి భాష ఒకరికి అర్థము కాకుండా దేవుడు భాషలను తారుమారు చేసి అనేక భాషలు అక్కడ ప్రారంభమవుటకు దేవుడే కారకునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, మరి వివేచన అయినను, ఆలోచన అయినను నిలువదు అనేటటువంటి వాక్యం అక్కడ మనకి కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రపంచములను నిర్మించినటువంటి దేవునికి, మానవ నిర్మాణకుడైనటువంటి దేవునికి తెలియని భాష అంటూ ఏదీ లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13-14లో యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అని అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేని భాష దానికి నేర్పినవాడు ఆయనే అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా బబులోను చివరి రాజైనటువంటి బెల్షస్సరు చేసిన పాపానికి తన తీర్పును ప్రియా దేవుని బిడ్డలారా అరమిక్ భాష పదాలతో తన యొక్క హస్తపు ఆ వ్రేళ్లతో ప్రియా దేవుని బిడ్డలారా వ్రాసి దాని మరి వ్రాసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దాని భావాన్ని అర్థాన్ని యూదుడైనటువంటి దానియేలు ద్వారా తెలియజేసి బెల్షస్సరు హృదయములో దడ పుట్టించినటువంటి వానిగా యెహోవా దేవుణ్ణి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు 5వ అధ్యాయం 24లో ఈ విషయాన్ని మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, తోమాను విశ్వాస సంబంధిగా మార్చినటువంటి దేవుడు తన ఆత్మతో మరి నింపి ప్రియా దేవుని బిడ్డలారా తన పరిచర్య చేటుకు మిషనరీగా భారతదేశానికి పంపినటువంటి దేవునికి సాధ్యము కాని భాష ఈ భూమి మీద ఏది లేదు. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవునికి మరి ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష కూడా దానికి మూలకారకుడు ఆయనే గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి తోమా భాషను అనువదించి బోధించేటటువంటి బోధకులుగా ప్రియా దేవుని బిడ్డలారా భారతదేశ సువార్త పరిచర్యలో దేవుడు తోమాకి అనేకులను సాకారులుగా కూడా ఇచ్చుటను చరిత్ర ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను మరి తోమా మరి భారతదేశంలో తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటిస్తున్నటువంటి ఆయన సువార్తను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి భాషలో తెలియజేసేటటువంటి సహాయకులుగా కొంతమందిని దేవుడు ఇచ్చుటను జరిగి ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరికొన్ని సందర్భాల్లో తాను చేసినటువంటి ప్రదేశాల్లోని ప్రజల ఆ భాషల్లో దేవుని యొక్క ఆత్మ ద్వారా తానే సువార్తను ప్రకటించుటను కూడా జరిగి ఉన్నది. ఇదొక అద్భుత సత్యం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ఆశ ఉంటే
దేవుని పనిని మనకు తెలియలేని భాష కలిగిన స్థలాలలో కూడా చేయాలనే భారము మనలో ఉంటే అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా వారికి సంబంధించిన భాషలు మనకిచ్చి వారికి మన ద్వారా సువార్తను ప్రకటింపజేసి ఆత్మలను రక్షించుకునే గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అయితే మనలో ఆత్మల భారం ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కడైనా ఏమండి మరి ఆయన వాక్యానుసారమైనటువంటి రీతిలో అక్కడ ఆ వారికి సంబంధించిన స్వభాషను మనకిచ్చి వారికి సువార్తను ప్రకటించే ఆత్మలను రక్షించుకునే గొప్ప దేవుడు. ఈ మాటలు మనం తప్పక నమ్మాలి. ఇవే తోమా జీవితంలో తోమా భారతదేశానికి ఏమండి మరి మిషనరీగా వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమందిని సహకారులుగా ఇచ్చి ఏమండి తర్జుమాదారులుగా దేవుడు వాడుకున్నాడు. కొన్ని సందర్భాల్లో తోమాని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఎక్కువ శాతం వారు మాట్లాడుకునే భాషగా అరమిక్ భాష మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా వారు అరమికులో మాట్లాడుకునేవారని కూడా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ అరమిక్ భాష మరి యూదుల భాష అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా హిబ్రూ కూడా యూదుల భాష అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా రోమా ప్రభుత్వ పరిపాలనలో ఎక్కువగా రోమీయులు మాట్లాడుకునేటటువంటి భాషగా గ్రీకు భాష ఉండేది. ప్రియా దేవుని బిడ్డలారా కనుక యేసు ప్రభువారు ఆయన శిష్యులు కూడా గ్రీకు భాష మాట్లాడేవారు. ఈ విషయాలు గమనించండి. ఎవరితో అంటే యూదులు కాని వారితో మాట్లాడుటకు గ్రీకు భాషను వారు వాడుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అరమికు అదేవిధంగా హిబ్రూ భాష చాలా దగ్గరగా ఉండుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలన్నీ ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు ఆయన శిష్యులతో ఏమండి మరి అరమికు మాట్లాడుతుండేవారు, శిష్యులు అరమికులో మాట్లాడుకునేవారు, హిబ్రూ కూడా వారు మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే రోమా ప్రభుత్వ పరిపాలన వచ్చిందో ఆ రోమా ప్రభుత్వ ఆ ఒక పరిపాలనలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు ఏమండి గ్రీకు వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారు గ్రీకులో కూడా వారితో మాట్లాడుటను శిష్యులు కూడా గ్రీకు భాషలో మాట్లాడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. మరి నిజానికి యూదుల యొక్క స్వభాష ఏమండి అరమికు హిబ్రూ కానీ ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మరి ప్రభుత్వాలు మారిన ఆ సందర్భంలో అక్కడ గ్రీకు అనేది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గ్రీకును కూడా మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగే కార్యాలే ప్రియా దేవుని బిడ్డలారా. మనకి భాష ఏమండి కొన్ని సందర్భాల్లో ఇతరులకు సంబంధించిన భాష మనకు రాకపోవచ్చు కానీ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించి వారి భాషలో వారికి ఏమండి దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క మాటలను పంచుకునేటట్లు వాడుకుని మహాశక్తి కలిగిన రీతిలో మనల్ని నడిపించేదై ఉంది దేవుని యొక్క ఆత్మ. ఈ విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ భాష అనేటటువంటి విషయానికి ఆ సంబంధించిన విషయాలు మీకు తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి భారతదేశానికి వచ్చినటువంటి తోమాకు భారతదేశపు భాష ఆయనకి తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎలాగా భారతదేశానికి ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని యొక్క ఆత్మ ఆయన్ని అద్భుత రీతిలో వాడుకుంది. మరి కొంతమందిని ఏమండి మరి భారతదేశ సంబంధించినటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఏమండి వారిని మరి ఆయనకి ఆ ఒక సహకారులుగా సహాయకులుగా మరి ఆ దేవుడిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి ద్వారా మరి తోమా ఏమండి ఆయన ఏ ప్రాంతాల్లో అయితే భారతదేశంలో సువార్త ప్రకటన చేయడానికి వచ్చి ఉన్నారో వారి ద్వారా వారికి సువార్తను అందించారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఆ భాషలో వారికి అందించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డలారా శక్తి చేత బలము చేత జరగని కార్యాలు నా ఆత్మ ద్వారా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తోమాని భారతదేశంలో అట్టి రీతిలో సువార్త పరిచర్యలు ఆయన వాడుకుని ఉన్నాడని మనం తప్పక విశ్వసించాలి. ఎందుకంటే భాషలు అనేవి అనేకములుగా రావడానికి కారకుడు దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ఎక్కడ ఏ భాషలో సువార్తను అందించాలో ఆ భాష నీకు రాకపోయినా ఆ భాషను నీకు ఇచ్చి వారికి సువార్తను అందింపచేయగలిగిన ఏముండి శక్తి కలిగిన దేవుడు నీవు కలిగి ఉన్న దేవుడు, నీవు విశ్వసించిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను అభిషేకించిన దేవుడు
ఏమండి నిన్ను అనేక ఆత్మల రక్షణ కొరకై వాడుకుంటున్నటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చారని మనకు తెలియజేస్తున్నటువంటి బలమైన ఆధారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది అంటూ ఉంటారు, అప్పట్లో భారతదేశం మరి చాలా దూరం కదా, మరి ఆ దూరమైనటువంటి మరి భారతదేశానికి మరి ఆ ఒక యెరూషలేము ప్రాంతము నుండి మరి తోమా ఎలా వచ్చాడు అని కొంతమంది కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎరిత్రియన్ ఆ సముద్ర పరిధి ప్రయాణ వర్ణన ఇది రోమన్ కాలంలో రాసినటువంటి వ్యాపార గైడు బుక్కు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దీంట్లో స్పష్టంగా ఈ విధంగా ఉంది. ఏ విధంగా అంటే ఈజిప్టు, అరేబియా, కేరళ, తమిళనాడు వరకు నౌకలు వెళ్ళేవని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మార్గంలోనే తోమా భారతదేశానికి వచ్చాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు కేరళలో యూదుల ఉనికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తోమా రాకముందే కేరళలో యూదులు ఉన్నారని చరిత్ర మనకి తెలియజేస్తుంది. అయితే యూదులు కేరళలో క్రీస్తు పూర్వం నుండి ఉన్నారని ఏమండి చరిత్ర మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక యోధా క్రైస్తవ మిషనరీ అయినటువంటి అపోస్తలుడైన తోమా మొదట ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, కేరళలోని యూదుల కాలనీకి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే భాష సహాయం, వసతి, భద్రత, పరిచయాలు ఇవన్నీ కూడా అపోస్తలుడైన తోమాకి వీరితో ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వచ్చే వారం ఈ యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశం కొనసాగింపుగా అద్భుతమైనటువంటి ఏమండి ఆధారాలతో కూడిన రుజువులతో కూడిన చరిత్ర సంబంధమైనటువంటి భారతదేశంలో తోమా వచ్చి ఉన్నారు అని ఏమండి బలమైనటువంటి ఆ ఒక విషయాలను తెలియజేసే ప్రయత్నములో ఒక అద్భుతమైనటువంటి విషయాలను ఏమండి మరి చరిత్ర ఆధారాలతో సహా ప్రియా దేవుని బిడ్డలారా నేను మీకు తెలియపరచబోతున్నాను. భారతదేశానికి అపోస్తలుడైనటువంటి తోమా గారు సువార్త ఏమండి ఆ పరిచర్య కొరకు ఆయన వచ్చి ఒక అద్భుతమైన పరిచర్య ఎక్కడెక్కడ ఏ రూపాల్లో ఆయన చేస్తున్నాడో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాలు కూడా మీకు చరిత్ర సంబంధమైన విషయాల ద్వారా ఏమండి మరి భారతదేశము కూడా ఏ రకమైన గుర్తింపు అపోస్తలుడైనటువంటి తోమా గారికి ఇచ్చి ఉన్నదో అప్పటి కాలంలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నాలు ప్రియా దేవుని బిడ్డలారా వచ్చే వారం నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఏమండి ఈ కొనసాగింపు విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చే ఆదివారం ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసరమైన బోధను అయా మా ఆత్మీయుల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగి ప్రభువా నీ వాక్యాన్ని నేర్చుకోగలిగిన ఆత్మీయతను ప్రతి ఒక్కరికి ఇయ్యమని వారిని మీ కృపలో నడిపించమని నీ సందులో ప్రార్థిస్తున్నా. దేవా ఇగో నాయనా, మరి నీ వాక్యాన్ని నేర్చుకుంటున్న వారు అయా తప్పుడు బోధల్లోంచి అబద్ధ బోధల్లోంచి బయటకు వచ్చి వాక్యానుసరమైన బోధలో స్వచ్ఛమైన బోధలో అయా స్థిరులుగా నమ్మకస్తులుగా అయా ఇగో నాయనా మరి నీ రాకడ వరకు ముందుకు కొనసాగునట్లు అతి ఆత్మీయతలో మా ప్రియులను నడిపించమని, అబద్ధ బోధల నుండి నాయన మా ప్రియుల విశ్వాసాన్ని మీరు కాపాడమని, అబద్ధ బోధలను వారు గుర్తించినట్లు అయా ఇగో ప్రభా వారికి జ్ఞానమును కలుగు చేసి వివేచనిచ్చి ముందుకు నడిపించమని, ఈ ఆరాధన వారి కుటుంబాలకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం మాకు దయచే, మరణస్థలం క్షమించిన ప్రకారం రుణము క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద
కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచయాన్ని మీరును పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకుని మిమ్మల్ని కోరుతూ, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.